నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో డీసీసీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గతంగా కలహాలు మొదలయ్యాయి. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. చూసుకుంటే గతంలో కూడా తనపై, తన కుటుంబ సభ్యులపై, దివంగతులైన తల్లిదండ్రులపై మీడియాలో కైలాష్ అభ్యంతరంగా మాట్లాడి అవమానించారని మంత్రి లేఖలో ప్రస్తావించారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలను చక్కర్లు కొట్టించేలా చేసి తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేశారన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. డీసీసీ పదవి నుంచి కైలాష్ నేతను తొలగించి మరొకరిని నియమించాలని పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ చేసిన వ్యాఖ్యలేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొరక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు మొగాడివా కేసుకొని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొరక. నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుట్టావురా నిన్ను అడిగితే నీకేమైతుందా? నీ రక్తం మసదా. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి తాగుబోతులు, నీ తాంటి మొగ వ్యభిచారులు మా వర్గాల చేతికి వస్తున్న కొడక నిన్ను తొలుస్తున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఒక నువ్వు తాగుబోతులు, దొంగలు గారివి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒక్కసారి ఎంపీ అయినావు. ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు. మాకు టికెట్లు ఇస్తున్నా, మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా? మళ్ళా నువ్వే అవుతున్నావు, నీ మంది మాగలు అవుతున్నారు. కానీ మా వర్గాన్ని చంపుతా అంట. ఎన్ని రోజులు చంపుతావు, ఎక్కడ చంపుతావు నా కొడక? రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా, రేపు నల్గొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా. దమ్ముంటే ఆపురా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను, నీ కుటుంబం, నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు. బ్రాండ్ సీసాలు అమ్ముకునే కోమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరున మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ వర్గాలను అధికారం తీసుకొచ్చింది మా కార్యకర్తలు. మా వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గౌడలు, యాదవులు, మున్నూరు కాపు, మైనార్టీ సోదరులు, పద్మశాలులు, మాల, మాదిగ, మంగళి, రజక కమ్యూనిటీ కులాలు. ఈ కులాలను నువ్వు చంపుతుంటావు. నీకు ధైర్యం ఉందారా? నువ్వు మొగడువారా? రేపు 12 గంటలకు నువ్వు ఎక్కడుంటావు అని సవాలిస్తున్నా. చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా. సంపూర్ణ నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను పొందబెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవమే కాదు, ఇది తెలంగాణ ఉద్యమకారులు, బలహీన వర్గాలది, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా? ఏం తప్పు చేసిండు? పార్టీలో చర్చలుంటాయి, పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం, నీ మీద కూడా పోరాడతాం. కానీ భారతీయ జనతా పార్టీతోని తెర వెనుక ఒప్పందాలు చేసుకోం, బీజేపీని గెలిపియమని చెప్పాం. నువ్వు ఎవరికి సాయం చేసినావు, ఏ వర్గాలకు సాయం చేసినావు? కేవలం మంది మాగదులకు, నీ తాగుబోతులకు, నీ సీసాలో సోడా కలిపేటువంటి మాత్రమే నువ్వు చేసినావు తప్ప మరొకటి కాదు. నువ్వు 24 గంటల లోపల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తున్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క ఈసుక చేస్తామని కూడా గట్టి మాట్లాడుతున్నారు. మంత్రి ప్రధాన అనుచరుడు నల్గొండ కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి గుమ్మల మోహన్ రెడ్డి ఇటీవలే తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని, మంత్రి వెంకటరెడ్డి తన విషయంలో చొరవ తీసుకోలేదని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. కైలాష్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించడంపై మంత్రి అభ్యంతరం చెప్పడం, ఏకంగా సీఎంకి లేఖ రాయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఇయ్యకుంటే ఇయ్యకపోవచ్చు, పది నాకు ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ అధికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుంది అంటే
ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీంద్ర దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రులు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిరోలు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిసిప్లిన్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలతోని ఐఎన్టీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదాం నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు కూడా చేశాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు ఒకటి ప్రతిముఖం కొడుతున్నా, మీరు కలిసినప్పుడు కూడా చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాలకి వెళ్ళి అధికారం ఇచ్చినారు. డీసీసీ నియామకంపై మొదలైన ఈ వివాదం ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్ లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఇక పార్టీ హైకమాండ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో, డీసీసీ పదవిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. ఒకసారి చూసుకుంటే నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైన నోరు పారేసుకుంటున్నారని, ఇతరులెవ్వరికీ కూడా పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదిరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందంటూ బీసీ వర్గాలు దూయబడుతున్నారని సమాచారం. ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యవహార శైలిపై జిల్లా కాంగ్రెస్లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైతే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రెచ్చుకొక్కుతున్నాయి.